నెల్లూరులో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ 2025 క్యాలెండర్ను ఏసీపీ జె వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల ముందుకు ఎన్నో నిజాలను బయటకు తీసుకొస్తుంది. ప్రభుత్వం పనుల్లో పారదర్శకత అత్యంత అవసరమని, ఈ చట్టం సజీవంగా ఉండాలంటే హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సభ్యుల అందరి సహకారం ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా భుజంగలింగం మాట్లాడుతూ భారతదేశంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, అవినీతిలో మన దేశం 2వ స్థానంలో ఉంది అని, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కాబట్టి ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. సమాచార హక్కు చట్టం ప్రజల కొరకే వచ్చిందని, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రామకృష్ణ గుప్తా, జాయింట్ సెక్రటరీ సంబర్ గిరిధర్, వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ యాదవ్, ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ సయ్యద్ సలీం, నిజామాబాద్ జిల్లా సలహాదారుడు కాజీ, ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ జిల్లా రాజేందర్ గుప్తా, ఆర్మూర్ మండల వైస్ ప్రెసిడెంట్ కెనడా శ్రీనివాస్, ఆర్మూర్ మండల జనరల్ సెక్రటరీ సంబర్ విష్ణుప్రసాద్, జక్కం రవి తదితరులు పాల్గొన్నారు. యాక్టివిస్టుల ద్వారా మన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషము. వీళ్ళు అందరూ మనకు సమాజంలో ఒక విజిల్ బ్లోయర్ లాగా ప్రతి ఏ చిన్న సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, లేకపోతే పాలన గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు చేరువయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పాలనలో పారదర్శకత తీసుకురావాలి. ఎలాంటి సమాచారం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులో అందరికీ సమాచారం ఉన్నప్పుడు అవినీతి అనేది తక్కువ జరుగుతుంది. అవినీతి కూడా నిర్మూలించబడుతుంది క్రమేణా. దీనిలో భాగంగా వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి వ్యక్తులు మనకు ఎంతో సమాజ ఉన్నతికి కానీ, లేకపోతే ప్రభుత్వ ఒక పాలనలో పారదర్శకత తీసుకురావడంలో కానీ చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళని అందరినీ అభినందిస్తూ మా వంతు కృషి కూడా మేము ఇందులో భాగస్వామి వాళ్ళ ఏదైతే కృషి చేస్తున్నారో దాని తోడ్పాటును అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఉద్యమాల ఫలితంగా 2005 12 అక్టోబర్ నాడు ఆర్టీఐకి స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి నాలుగుకి ఎంతో పోరాటం చేసిండ్రు. అన్నారాయ్ గారు కానీ ఇంకా చాలామంది, అన్నా హజారే, మొన్ననే దిగిపోయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఫస్ట్లో మొదట్లో ఉండే ఆయన కూడా ఉద్యమం చేసిండు. అయితే ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలా, ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ప్రభుత్వం కాబట్టి, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, రూల్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం కాబట్టి సమాజంలో ఏదైనా ఏం జరిగినా పారదర్శకంగా ఉండాలి, అందరూ జవాబుదారీతనంగా ఉండాలి అనే ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం. ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్న అవినీతి చేదు నిజాలనే బయటకు తీయడంలో ఆర్టీఐ ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తారు.